అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రామ్. మన ఇంట్లో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనకి ఎంత హెల్త్ డిసీజెస్ అయినా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు మలబద్ధకం సమస్య గురించిన అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా అందరికీ వీడియోస్ చూసినప్పుడు మలబద్ధకం గురించి కానీ, గ్యాస్ట్రిక్ సమస్యల గురించి కానీ, ఫర్టింగ్ గురించి కానీ మాట్లాడినప్పుడు చిన్న సమస్యగా చూడడానికి అస్సలు వీలేదు. కొన్ని లక్షల వ్యూస్ అయితే ఆ వీడియోస్కి వస్తూ ఉంటాయి. అంటే ఎంతమంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఈ కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగించి చిటికలో మలబద్ధకం సమస్యని నివారిస్తాను అని చెప్తున్నారు. మరి ఆ చిట్కా ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అయితే చాలా మందిలో ఉన్న సమస్య కాన్స్టిపేషన్ అని చెప్తూ ఉంటారు. అంటే గంటలు వాష్రూమ్లో ఉన్నా కానీ సరిగ్గా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, దానివల్ల డే అంతా స్పాయిల్ అవ్వడం, అంటే అనీజీగా అనిపించడం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని వందల సమస్యలకు కూడా మన డైజెషన్ ప్రాబ్లం వల్లనే అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ 2 చిట్కాలు ఏంటి, ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, మా ప్రేక్షకులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా. మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుందమ్మా ఆయుర్వేద వైద్య విధానం. అంటే సమస్తమైనటువంటి రోగాలకి కారణభూతమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే మలబద్ధకం అని చెప్పి చెప్తుంటారమ్మా. అందుకే ఈ సందర్భంలో నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మన శరీరంలో వ్యాధులు రాకుండా ఉండాలన్నా, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గాలన్నా కాల విరేచనం అయిపోవాలమ్మా. అంటే ఉదయము ఆ మోషన్ సెన్సేషన్తోనే మనకు మెలకు వచ్చి మోషన్ ఫ్రీగా అయిపోవాలి. దానికోసం అని చెప్పేసి మూలిగి ఒత్తిడి చేసేసి పేపర్లు తీసుకొని పోయి న్యూస్ చదివినా కానీ మోషన్ రాక, తర్వాత ఏదో స్మార్ట్ ఫోన్ చూసుకొని మళ్ళీ మైండ్ వేరే చోట కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ మోషన్ రాక రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందమ్మా. దానివల్ల మరి ఈ మోషన్ సరిగ్గా కాకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయమ్మా. కాబట్టి చాలా త్వరగా తీసుకున్నటువంటి డోసులోనే దానికి ప్రభావాన్ని చూపించేటువంటి శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి వాడినటువంటి వెంటనే దాని గుణాన్ని చూపించేటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పళ్ళతోనే ఆ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. దీనికి ద్రాక్ష పళ్ళమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. బ్లాక్ గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు. మంచి ప్రశ్నమ్మా. మనకి బ్లాక్ గ్రేప్స్ దొరికితే బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు, ఇట్లా వైట్ దొరికితే వైట్ తీసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ అయితే మరీ ప్రిఫరబుల్ అని చెప్తుంటారమ్మా. కాబట్టి వీలైతే బ్లాక్ గ్రేప్స్, అట్లా లేని పక్షంలో ఈ వైట్ గ్రేప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి మనకి ఏది ఉంటే తీసుకోవచ్చు. సో కేవలము ఈ యొక్క గ్రేప్స్ ద్వారా ఆ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా. అలా అని చెప్పేసి మరి ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధం వాడకూడదమ్మా. వాళ్ళు వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అలా ఏమైనా అది కూడా వద్దమ్మా. మనం వీడియోస్లో అందరూ వాడుకోదగ్గ ఔషధం కూడా చెప్పానమ్మా. సో ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి అందరూ వాడుకోవచ్చమ్మా. చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఎలాగంటేమ్మా తయారు చేసి కూడా చూపిద్దామా. ఒక 50 గ్రామ్స్ ఈ విధంగా బాగా మాగినటువంటి ద్రాక్ష పళ్ళు తీసుకోవాలమ్మా. 50 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా అమ్మా. బాగా మాగినటువంటి ఈ ద్రాక్ష పళ్ళు బాగా కడిగేసేసి తుడిచేసేసి ఈ యొక్క ద్రాక్ష పళ్ళని కాస్త నీళ్లు కలిపేసి మిక్సీలో వేసేయాలమ్మా. ఇక మనం మిక్సీలో కూడా తీసుకోవాలి తల్లి. ఆ మిక్సీలో వేసేయండి. మాకు 50 గ్రామ్స్ ఇవి సరిపోతాయమ్మా. అప్రాక్సిమేట్ 50 గ్రామ్స్ సరిపోతాయమ్మా. 50-60 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ అటు ఇటు అయినా పర్లేదు. సో ఈ విధంగా ద్రాక్ష పళ్ళు తీసుకొని, సీడ్లెస్ ద్రాక్ష అయితే మంచిదమ్మా, ఇంకా ప్రాబ్లం ఉండదు. అందులో కాస్త నీళ్లు పోసేయండి అమ్మా. చాలమ్మా, చాలు. ఓకే. డాక్టర్ గారు, మరి ఇలా డైరెక్ట్ తాగేయొచ్చా దీన్ని? ఇంకా వాటర్ చెప్తాను. వాటర్ కంటెంట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం కాస్త నీళ్లు కలిపేసేసి ద్రాక్ష పళ్ళ రసం తయారు చేసుకున్నాం కదమ్మా. ఈ విధంగా తీసుకున్నటువంటి ద్రాక్ష పళ్ళ రసంలో మనం ఏం చేయాలంటే ఒక 50 ml వాటర్ కూడా కలిపేసేయాలి. డైల్యూట్ చేయాలమ్మా. కాన్సన్ట్రేషన్ అలా తీసుకోకూడదు. 50 ml ఈ విధంగా ఒక 50 ml వాటర్ కూడా కలిపేసేయాలి. సో బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఫాస్టింగ్తో తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి? పరిగడుపున తీసుకుంటే మంచిదమ్మా. ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి. అదేవిధంగా ఈవినింగ్ 5 to 7 లోపు మళ్ళీ ఒకసారి తీసుకోవాలమ్మా. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ 50 గ్రామ్స్ ద్రాక్ష పళ్ళ రసము, 50 ml నీళ్లు,
సాయంత్రం కూడా 50 గ్రామ్స్ ద్రాక్ష పళ్ళ రసం 50 ml నీళ్లు ఓకే కలిపేసి తీసుకోవాలి. ఒక డోసు ఈ ప్రమాణంలో తీసుకోవాలమ్మా. ఓకే ఈ విధంగా ఇందులో అవసరమైతేమా కాస్త తేనె కలుపుకోవచ్చు. ఒక్కోసారి ఏమంటే ద్రాక్ష పళ్ళు ఒక్కోసారి పుల్లగా ఉండి తాగడం ఇబ్బంది ఉంటుంది. ఏదైనా హనీ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కానీ హనీ కానీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అలాగే తగ్గరితే అలాగే తీసుకోవచ్చు. సో ఈ తీసుకోవడం వల్ల ఏమంటే ఫస్ట్ డే నుంచి రిజల్ట్ మొదలవుతుందమ్మా. ఓకే. ఈ వీటిలో ద్రాక్షల పళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ గుణం ఏంటంటే ప్రేవుల చలన శక్తిని విపరీతంగా పెంచేస్తుందమ్మా. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ప్రేవుల్లో చలనం బాగా ఉండడము, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం చేత అంటే ఆ సెన్సేషన్ వచ్చేసి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుందమ్మా. జనరల్ గా చాలా మంది ఫాస్టింగ్ తో పొరగడుపునే ఫ్రూట్స్ తినే అలా అలవాటు ఉంటుంది. అలా తినడం కానీ ఇట్లా జ్యూస్ గా తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందమ్మా మోషన్ ఫ్రీగా అయ్యేదానికి. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల విత్ ఇన్ సూన్ చాలా త్వరగా రిజల్ట్ వస్తుందమ్మా. కొంచెం రెగ్యులారిటీ వచ్చిన తర్వాత మోషన్ ఫ్రీ కావడం మొదలైన తర్వాత కొన్నాళ్ళ పాటు కావాలంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. కాస్త పరిస్థితి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు కానీ 2 times వాడేసేసి కొంచెం పరిస్థితి మన కంట్రోల్కి వచ్చి రోజు కొంచెం మోషన్ బాగానే ఫ్రీగానే అవుతుంది అనేటప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ పాటు రోజు మార్నింగ్ ఒక్కసారి ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే ఎంతో మంది వాడేసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మా దగ్గరకు వచ్చేసి. నిజంగా సార్ చాలా రకాల ఇంగ్లీష్ మందులు వాడి ఇంకొక రకరకాలైనటువంటి మూలిక ఔషధాలు వాడి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇది చాలా సింపుల్ మెడిసిన్ చెప్పారు సార్. నిజంగా మా కుటుంబ సభ్యులు కూడా అందరం ఈ సఫర్ అవుతున్నా కానీ అందరం వాడుతున్నప్పటికీ అందరికీ చాలా రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. పిల్లలకైతే చిన్న పిల్లలకి డోస్ తగ్గించి వాడుకోవాలమ్మా. అంటే ఇప్పుడు మనం చూపించినటువంటి డోసులు హాఫ్ డోస్ వాడుకుంటే సరిపోతుంది వయస్సును బట్టేసి. ఇప్పుడు 3 years 4 years 5 years ఉన్నటువంటి పిల్లలకైతే ఈ డోస్ ఎక్కువ అవుతుందమ్మా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 20 to 30 ml ద్రాక్ష పళ్ళ రసంలో అంత నీళ్లు కలిపేసి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. జనరల్గా అంటూ ఉంటారండి ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్పి. నేను ఇంతవరకు ఈ టెక్నిక్ అయితే ఎవ్వరూ చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్లో కానివ్వండి మనకి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అసలు ఎంత టైం పడుతుంది, ఒక 5 minutes కూడా పట్టదు. కొన్ని గ్రేప్స్ని తీసుకొని జ్యూస్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని తాగేయచ్చు. ఇఫ్ పుల్లగా ఉన్నప్పుడు తేనె కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే మంచిది. సో సివియర్గా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎదుర్కొనే వాళ్ళు ఈ ఒక్క జ్యూస్తో చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ గారు తర్వాత ఇంకొక విషయం కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలమ్మా. సో ఈ మలబద్ధక సమస్య సర్వసాధారణంగా ఎందుకు జరుగుతుందంటమ్మా, మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం ప్రధానమైన కారణమా. సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవాలి. బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు కొద్దిగా నీళ్లు తాగుతున్నారమ్మా. సమయానికి రెస్ట్ తీసుకుంటున్నాలి. అదేవిధంగా టయానికి ఆహారం తీసుకుంటున్నాలి. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క మెడిసిన్ వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు ఆటోమేటిక్గా ఉదయం పూట మనకు ఆ సెన్సేషన్తో మెలకు వచ్చి లేసేసి ఆ కాల విరేచనం వేయడానికి ఈ మనం తీసుకునే జాగ్రత్తలు కూడా ఉపయోగపడతాయి. ఓకే. చిన్న మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకొని మన లైఫ్ స్టైల్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలా సమస్యల నుంచి మనం దూరం అయితే అవ్వచ్చు. అంటే కొని తెచ్చుకుంటాం అంటూ ఉంటారు కదా, ఫుడ్ వల్ల కానివ్వండి, స్లీప్ హ్యాబిట్స్, సార్ చెప్పినట్టుగా ఆహార పదార్థాల్లో కూడా చేంజ్ చేసుకుంటే చాలా చేంజెస్ని అయితే మనం చూడొచ్చు. అండ్ మీకు ఎలాంటి ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ కావాలి, మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని గురించి కూడా ఆరోగ్య సమస్య గురించి కూడా తప్పకుండా ఈసారి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ అండి.